మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఐజీబీసీ అనే కాన్సెప్ట్ ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈ ఐజీబీసీ అంటే ఏంటి, దీనివల్ల బిల్డర్స్ కి కస్టమర్స్ కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ మెంబర్షిప్ ఎలా పొందవచ్చు, ఎవరు తీసుకోవచ్చు? ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా ఐజీబీసీ అంటే ఏంటో చెప్పండి సార్. మాకు సీక్రెట్ అమ్మా, ఓపెన్ సీక్రెట్ లేదు. ఐజీబీసీ అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. మీలాంటి వాళ్ళు చెప్తేనే కదండి సార్ మాకు నాలెడ్జ్ వచ్చేది. బేసికల్గా నార్మల్ మనం ఒకప్పుడు చూసుకుంటే రెడ్ బ్రిక్స్, ట్రెడిషనల్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ ఉండేది. తర్వాత స్లోగా యాష్ బ్రిక్స్ వచ్చాయి, తర్వాత లైట్ వెయిట్ వచ్చాయి. టెక్నాలజీ మారుతుంది రోజు రోజుకి. ఈ ఐజీబీసీ నార్మల్ బిల్డింగ్కి ఐజీబీసీకి తేడా ఏంటంటే, నార్మల్ బిల్డింగ్ అనేది స్టాండర్డ్ అని బిల్డింగ్ అంటే ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ కట్టి ఈచ్ ఫ్లోర్ 4-5 కట్టారు, అదొక రకం. ఇది కాకుండా లేటెస్ట్ హై రైజ్ టవర్స్, గేటెడ్ కమ్యూనిటీస్, 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్. మన స్టేట్కి ఒక మెయిన్ అడ్వాంటేజ్ అంటే దేర్ ఈజ్ నో ఎఫ్ఎస్ఐ లిమిట్. అంటే ఎన్ని ఫ్లోర్లైనా కట్టు. కొన్ని ప్లేస్లో 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు ఉండేది. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా లిమిట్ తీస్తారు. అంటే ఒకే దగ్గర 100 ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు. దుబాయ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ రియల్ ఎస్టేట్. అక్కడ కాస్ట్ అంతా తెలుసా, 300-400 అడుగులు, 1.5 300 స్క్వేర్ ఫీట్ ఒక స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. అందులోనే రూము, హాలు, బెడ్రూమ్, కిచెన్ ఒకటే రూమ్, ఇంత ఇందులో సగం ఉంటుంది. సో 300 ఫీట్ 400 ఫీట్ ₹1,00,00,000 1.5 మినిమం ఇన్వెస్ట్మెంట్. అదేంటంటే అన్ని నామ్స్లో ఉంటాయి, స్టాండర్డ్ నామ్స్. ఐజీబీసీ అనగానే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అంటే అర్థం అంటే మొత్తం కన్స్ట్రక్షన్ కంటే వాళ్ళు ఒక పారామీటర్ 100 నుండి 150 పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ లైక్ వాటర్ హార్వెస్టింగ్. చిన్న బిల్డింగ్స్లో వాటర్ హార్వెస్టింగ్ ఉండదు, ఇంకుడు గుంతలు ఉండవు. అది లేకపోతే ఏమవుతుంది, నీల్ స్కేర్సిటీ వస్తుంది. డ్రైనేజ్ బయటికి రాకూడదు, గార్బేజ్ బయటికి రాకూడదు, ట్రాఫిక్ పొల్యూషన్ ఉండకూడదు, డ్రాప్ అవుట్ పికౌట్ అవన్నీ ఎదురుగా పెట్టుకుంటా. అంటే టోటల్గా అండర్ గ్రౌండ్ ఉంటే బయటికి ఏం మీరు పాత బిల్డింగ్కి వెళ్తే లీకేజీలు కనిపిస్తాయి సెల్లార్లో. అలాంటి ఇదేంటంటే బేసిక్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ హ్యాజర్డ్. అంటే హెల్త్ బాగుండాలి అక్కడ ఉన్న ప్రజలకి. ఎలా బాగుంటుంది, స్వచ్ఛమైన, ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ స్వచ్ఛమైన గాలి వస్తుందంటే రావట్లేదు. పక్కనే గడేసరి గ్యాప్ ఉండదు, ఒకదానికి ఒక గోడ మధ్య గోడ ఉంటుంది, కామన్ వాల్ ఉంటుంది ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్. ఇవన్నీ ఇక్కడ ఒప్పుకో. ఇక్కడ ఏంటంటే క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, అంటే గాలి ఫ్రీగా మూవ్ అవుతుండాలి. రెండోది గ్రీనరీ పార్ట్ ఉండాలి కంపల్సరీ. గ్రీనరీ అంటే పార్కులు కానీ చెట్లు కానీ ఇవన్నీ ఉండాలి. ఒక 25-30% దానికే వదిలేయాలి ప్లేస్. మళ్ళీ బిల్డర్ ఏంటంటే ఇంచు పోయి కాస్ట్ తీసుకుంటాడు, అట్లా ఉండదు. ఇక్కడ కొన్ని నామ్స్ ఫాలో అవ్వాలి. 100 పారామీటర్స్ అంటే అన్ని రకాలు ఉంటుంది. సీలింగ్ హైట్ ఎంత ఉంది, బ్యాకప్ పవర్ ఎంత ఉంది, బోర్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇంకొకటి ఎంత డెప్త్ ఉన్నాయి, వర్షం వస్తే ఎంత లోడ్ తీసుకుంటుంది, ఆ ఏరియాలో ఎంత కవర్ చేయాలి. అట్లానే లైబ్రరీ ఉందా, డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ కన్సల్టింగ్ రూమ్ ఉందా, గేమ్స్ ఉన్నాయా, ప్లే గ్రౌండ్ ఉందా, పార్క్స్ ఉన్నాయా, టోటల్ ఆర్ట్స్ ఉన్నాయా. అంటే ఇట్ ఈస్ అ సిటీ విత్ ఇన్ ద సిటీ. కొన్నిట్లో బ్యాంకులు, హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ కూడా పెడుతున్నారు. అంటే కొన్ని సైజ్ ఆఫ్ ది ఐజీబీసీ అనేది నార్మల్గా స్టార్టింగ్ కాన్సెప్ట్లో ఉంది. ఇప్పుడు అందరూ వాడట్లేదు. హైదరాబాద్లో 15-20 అప్రూవల్స్ వచ్చాయి, కానీ 2-3 మాత్రం కంప్లీట్ అయ్యాయి మొత్తం అన్ని. ఎందుకంటే ఐజీబీసీ కంప్లీట్ అవ్వాలంటే వాడు ఈజీగా మామూలుగా మనం పర్మిషన్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఐజీబీసీ ఉన్నా రేరా హెచ్ఎండి డిటీసీ ఉండదు. ఐజీబీసీ అనేది స్పెషల్ క్వాలిటీ కాన్సెప్ట్. ఆ క్వాలిటీలు ఏంటంటే ప్రజలు హ్యాపీగా ఉంటారు. అంటే మనకి పచ్చదనం కదా, గ్రీనరీ ఉంటే నేచర్ ఎంత బాగుంటుంది. గ్రీనరీలో వచ్చే ఆక్సిజన్ ఇప్పుడు చూసుకుంటే మనం లాస్ట్ టైం మాట్లాడాం, హైదరాబాద్కి 2 లక్షల నుండి కేబీఆర్ వరకు హెచ్ యూనివర్సిటీ గ్రీనరీ. దానికి ఇక్కడ కూడా ఏంటంటే ఆ నామ్స్ లేకుండా ఇవ్వడు. అంటే పొల్యూషన్ ఎక్కడ వదులుతున్నావు, దానివల్ల బయట పబ్లిక్ కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ ఎఫెక్ట్ అవుతుందా. సెంట్రల్ గ్యాస్, సీసీ కెమెరా, సర్వేలెన్స్. అంటే ఒక ఏమంటే యాక్సెస్ అనేది చాలా టఫ్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. ఒక ఏగ కూడా దూరాలంటే కష్టం. స్మార్ట్ కార్డ్ ఇస్తారు. ఈ స్మార్ట్ సిటీకి ఇప్పుడు ఆల్ స్మార్ట్ సిటీస్ ఆర్ బిల్ట్ విత్ ఐజీబీసీ. నెక్స్ట్ 4th సస్టైనబుల్ సిటీలో కూడా చాలా వరకు ఆ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే ఆ బిల్డింగ్ చూస్తే అది ఉట్టి ఇల్లు అనే కాదు, ఇల్లుతో పాటు గ్రీనరీ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, బ్యాకప్ ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, జనరేటర్ ఉండాలి. తర్వాత మన పిల్లలకు ఆడుకోవడానికి జాగా ఉండాలి, స్పోర్ట్స్ రూమ్, లైబ్రరీ రూమ్, అంటే మెడికల్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్. అంటే ఉండడానికి గెస్ట్లు ఉండడానికి రూమ్స్, ఫంక్షన్ చేసుకునే బ్యాంకెట్ హాలు, యాంఫీ థియేటరు,
అంటే అక్కడ ఉంటే ఇంకెక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు మనం. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రతిదానికి బయటికి వెళ్తున్నాం, మల్టీప్లెక్సెస్. సో సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బట్టి ఐజీబీసీ ఏంటంటే ఈ గ్రీనరీ ఉండాలి, ఇంత న్యాచురల్ ఉండాలి, న్యాచురల్ లైట్ 6 నుండి 6 పొద్దుట 6 నుండి రాత్రి 6 వరకు లైట్లు ఫ్యాన్ లేకుండా కూడా పరిస్థితి. అంటే ఆ గ్రీన్ ఎక్కువ ఉన్నాడు, ఆ గాలి ఎట్లా వస్తుంది, ఆ డిఫరెంట్ వస్తుంది. మీరు పొద్దుట కేపీఆర్ వరకు వెళ్ళి వాకింగ్ చేయండి, ఆ స్మెల్ కానీ ఆక్సిజన్ కానీ రిలీజ్ అవుతుంది. సో మొక్కలు లేటెస్ట్ బిల్డర్స్ ఏంటంటే ఈ మొక్కలకి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఏదో వెరీ ఫ్యూ బిల్డర్స్ ఫ్రంట్లో కొద్దిగా ఇచ్చేసి మేకప్ చేస్తాను. కొన్ని బిల్డింగ్స్ అయితే నేను చూశాను కంప్లీట్ గ్రీనరీయే 30%. ఒక ప్రాజెక్ట్ ఉంది 70 ఎకరాలు ముంబై హైవేలో, 10 acres ఓన్లీ గ్రీనరీ పెట్టాడు. అంటే ఒక ఊటీలో వెళ్ళినట్టు ఉంది. 10 acres అంటే ఎవరు వదలరు. ఎంత కాస్ట్ 10 acres. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్ బిల్డర్ కస్టమర్కి ఆమె ఒకసారి ఆ గ్రీనరీ రహదారి చూస్తే ఒక 1/2 kilometer వరకు మొత్తం 2 పక్కల పచ్చదనం. అంటే రకరకాల చెట్లు చాలా తిగ్గా. కొన్ని స్టార్ హోటల్స్కి వెళ్తే ఎట్లా ఉంటాయి, స్టార్ హోటల్స్ కొద్ది దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని బిల్డింగ్ ఉన్నాయి, బిల్డింగ్ చెప్పను కానీ ఐజీబీసీ తాలూకు క్వాలిటీ గ్రీన్ బిల్డింగ్స్ అంటారు. సో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డింగ్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి, చాలామంది తెలియదు. ఆ బిల్డింగ్స్ ఒక కాస్ట్. ఇంకో ఫ్యాక్టర్ అనుకుంటే బిల్డర్స్ అనేవాళ్ళు ఐజీబీసీ అనేది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే అక్కడ మైవాన్ టెక్నాలజీ వాడతారు జనరల్. ఈ ఇటుకలతో వాటర్ ఒక స్లాబ్ వేయాలంటే మన నార్మల్ ట్రెడిషనల్ ఎట్లా 21 days వాటరింగ్ చేయాలి కాన్సెప్ట్. దీనికి 7 days ఫ్లోర్ రెడీ అవుతుంది. అంటే అక్కడ నెల రోజులు ఒక ఫ్లోర్ అయితే ఇక్కడ నెల రోజులు 4 floors రెడీ అవుతుంది. స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అయితే మా మార్కెట్లో మిత్ ఏంటంటే ఈ ఐజీబీసీ ఉన్నదానికి రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎస్, నేను ఇప్పుడు అదే అడగాలనుకుంటున్నాను సార్. ఇన్ని ఎమ్యూనిటీస్, ఇంత గ్రీనరీ, ఇంత స్పేషియస్గా ఉండే వెంచర్లో ఒక ఇల్లు తీసుకోవాలి అంటే, ఒక ఫ్లాట్ కొనాలి అంటే టూ కాస్ట్లీ కదా. అంటే సామాన్యులకి అది అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారా? అంటే మీ మిత్ అండి, మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక దోశ ఉందనుకోండి, బండి మీద కొంటే 40-50 రూపాయలు ఉంటుంది. షాన్బాగు చట్నీస్కి వెళ్తే 150 రూపాయలు 200 ఉంటుంది. కృష్ణాపురికి వెళ్తే 1000 రూపాయలు ఉంటుంది. మినపప్పు లేకుంటే దోశ వస్తుందా? రాదు. మరి ఎందుకు రేట్ ఎక్కువ? ది యాంబియన్స్, ది క్వాలిటీ, ది పక్కనే స్విమ్మింగ్ పూల్, అటు గ్రీనరీ, మ్యూజియంలో ఉంటాయి, జంపర్స్ ఉంటాయి పైన లైట్స్. కానీ కాస్ట్ వైజ్ ఉంటే ఒక 5-10% తేడా ఉంటుంది. ప్రజలు అనుకుంటే 50%, 100% ఉండదు. కానీ ఈ 5% మీరు రేట్ ఎక్కువ తీసుకుంటే, బిల్డర్కి మామూలుగా మీరు ఒక 5,000 అమ్ముతున్నారు స్క్వేర్ ఫీట్ జనరల్ బిల్డింగ్స్. ఐజీబీసీ 5,500 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ అందులో లేనివి ఇందులో ఉన్నవి ఏంటి అది చూసుకోవాలి. సో ఆ ఫెసిలిటీస్కి 5,500 రూపీస్ హ్యాపీగా ఇస్తారు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు మన కోకాపేటలో ఒక ప్రాజెక్ట్ ఒక 15 సంవత్సరాల ముందు కంప్లీట్ చేశారు. అప్పట్లో 3,000 రూపాయలు అమ్మారు, ఇప్పట్లో 10,000 రూపాయలు. అందులోకి వెళ్తే మీరు వెనక్కి నేను 1.5 hours స్పెండ్ చేసా ప్రాజెక్ట్ ఆ చైర్మన్కి కలిసినప్పుడు. అంటే ఆ నెక్స్ట్ ది వే ది ఎక్స్ప్లెయిన్, టవర్కి ఒక మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఫ్లాట్ ఈ కామన్ వాల్ ఉండదు, ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ వదిలేరు. అంటే ఎక్కడ చూసినా సన్లైట్ పడుతుంది. ఆ ప్లానింగ్ చూడండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో సన్లైట్ పడుతుంది, అన్ని రూములు డార్క్గా ఉంటాయి, లైటింగ్ ఉండదు. ఇక్కడ అలా కాదన్నమాట. ఇవన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ నామ్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. 100 పారామీటర్స్ మినిమం. ప్లాటినం అయితే 150 పారామీటర్స్. ఆ పారామీటర్స్ పాస్ అవ్వాలంటే బిల్డర్కి చాలా. కానీ దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ వెండర్స్ ఫర్ సప్లయింగ్ ఫర్ ఐజీబీసీ బిల్డింగ్సే. సో రా మెటీరియల్లో కొద్ది తేడా ఉంటుంది. ఇప్పుడు సెయింట్ గోబిన్ గ్లాస్ ఉంటుంది, ఫెసాడ్కి వేస్తారు ఎలివేషన్కి. ఆ గ్లాస్ వేసుకున్న కూల్నెస్ ఉంటుంది. తెలియదు చాలామంది, గ్లాస్ అనుకుంటారు, గ్లాస్ చాలా పర్పస్ ఉంటాయి. అట్లా ప్రతి పారామీటర్ గ్రీనరీ కానీ అంటే ఒక 20-30% ఈ స్పేస్ వదిలేయాలి, గ్రీనరీ పెంచాలి, చుట్టూ ఇంకిడి వింతలు పెట్టాలి. వాటర్లో ఇప్పుడు ఏమవుతుంది, నీళ్ళు ప్రాబ్లం అవుతుంది మార్కెట్లో. అంటే నీళ్ళు కొనుక్కుంటాం మనం బంజారా జూబిలీహిల్స్లో. అక్కడ ఆ పరిస్థితి రాకుండా వాళ్ళ కమ్యూనిటీ వరకు వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. అట్లా స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్స్, హోటల్స్, ఫంక్షన్ చేసుకోవడానికి హాల్స్, యాంఫీ థియేటర్ అంటే సినిమాలు వేసుకుంటారు. చిన్నపిల్లలకు వేరేగా స్పోర్ట్స్, బాస్కెట్బాల్, టెన్నిస్. అంటే మీకు ఒక రిసార్ట్ లాగే ఉంటుంది అనుకోండి. అది ఐజీబీసీ బిల్డింగ్ ఈజ్ లైక్ ఏ రిసార్ట్. ఆ నామ్స్ లేకపోతే వాళ్ళు పర్మిషన్ రాదు. ఆ పర్మిషన్ కావాలంటే ఇవన్నీ చేసుకోవాలి. సో ఇక్కడ మేనేజింగ్ కొంచెం కష్టం. ఇండియన్ లెవెల్లో ఉంటే లోకల్ లెవెల్ కాదు. ఇప్పుడు మన లోకల్ అనుకోండి, ఇప్పుడు హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్, ఇది మొత్తం ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయి. రేరాక్ కానీ దేని కానీ ఐజీబీసీ అంటే ఎస్పెషల్లీ అందరూ ధైర్యం చేయరు. నేను 2-3 కాన్ఫరెన్స్కి వెళ్ళాను మొన్న సమిట్, రియల్ ఎస్టేట్ సమిట్లో కూడా ఆయన మాట్లాడారు చైర్మన్, నారాయణగౌడ్ చైర్మన్, తర్వాత ఐజీబీసీ చైర్మన్. సో వాళ్ళు మాట్లాడి చెప్తారు రానున్న ఫ్యూచర్లో ఆరోగ్యం, ఇప్పుడు రోగాలన్నీ ఎవరికి వస్తున్నాయి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ రోగాలంటే అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు చూడండి. ఎక్కువ డిసీజ్ వచ్చే రోగాలు ఉన్న వాళ్ళు అంటే దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్. డయాబెటిక్స్ అంటే రూట్ కాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. డయాబెటిక్ అంటే ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఎ బాడీ డిసార్డర్. అట్లా చూసుకుంటే
అలాంటివన్నీ రాకుండా ఉండాలి. ప్రజలకి ఇప్పుడు 30-35 years రాగానే లేనిపోయినవన్నీ వచ్చేస్తున్నాయి, డయాబెటీస్, బీపీ, ఇవి అవి అని. సో ఎందుకు వస్తున్నాయంటే మన పూర్వకాలం మన తాతలు ముత్తాతలు హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, ఇన్ని మందులు ఎక్కడున్నాయి, బట్ హౌ దేవర్ హార్డింగ్ అంటే బాడీని స్వెట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం స్వెట్ తీసుకుంటే ఏసీ రూములు, కంప్యూటర్స్, వేరే జాబ్స్ అనుకోండి, ఏసీ వేసుకుని బయటకు వెళ్తే ఎందుకు పనికిరాం, వాటర్ కారుతూనే ఉంటుంది. సో ఈ ఐజీబీసీ ఫీల్డ్ ఉన్నందువల్ల హెల్త్ లైఫ్ గ్రోత్ రేట్ అనేది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీ పొల్యూషన్ అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో. ఆల్మోస్ట్ మామూలు బిల్డింగ్, ఇప్పుడు రోడ్ మీద బిల్డింగ్ అంటే పొల్యూషన్ ఎవ్రీడే పొల్యూషన్. మీరు ఒక గంట సేపు డోర్ ఓపెన్ చేసి పెడితే ఇంటంతా డస్ట్ లేయర్స్ సెంటీమీటర్లు ఫామ్ అవుతుంది. ఇది రానున్న రోజుల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ అండ్ పీపుల్ విల్ స్లోలీ చేంజ్. మీరు చెప్పాను లాస్ట్ ఇయర్ జనవరి 2024లో 5,454 రిజిస్ట్రేషన్ అయినాయి. జనవరి 25లో 5,444 రిజిస్ట్రేషన్. కానీ వాల్యూ వైజ్ పెరిగింది. అప్పుడు 38,000 కోట్లు అయితే 45,000 కోట్లు. ఎందుకంటే పీపుల్ ట్రెండ్ లో సెగ్మెంట్ అంటే మిడ్ సెగ్మెంట్ హై సెగ్మెంట్, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ షిఫ్ట్ అవుతున్నారు. షిఫ్ట్ అయినప్పుడు ఏమిటంటే ఎఫర్ట్ అంటే సర్వీస్ వస్తే డబ్బులు పెట్టడానికి మన వాళ్ళు ఎక్కడే వెనక్కాడు. ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్లో 30-40 కోట్లు ఒక విల్లా ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా? 30-40 crores ఉంది సార్. కోకాపేట్ సైడ్ లో అయితే ఇంకా 100 కోట్లు కూడా ఉన్నాయి. శ్రీశైలం హైవేలో ఉన్నాయి సిగ్నేచర్ అని. ఆ ప్రాజెక్ట్ చూడడానికి కూడా మీరు నేను ఎలిజిబుల్ కాదు. వెళ్ళాలంటే ఫస్ట్ మీ బయోడేటా ఇవ్వాలి. అక్కడ నువ్వెవరు, ఏ కంపెనీ చేద్దాం వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకుంటే అప్పుడు సైట్ విజిట్. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడడానికి లేదు అంత రన్. ఎందుకంటే అక్కడ ఉన్న కమ్యూనిటీ అట్లా ఉంటుంది. నరీమన్ పాయింట్ అని ముంబైలో ఒకటి ఉంది. 10 సంవత్సరాలు 2006లో అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఒక 3 bedroom ఫ్లాట్ 2,000 square feet 10 years old అప్పటికి. అంటే ఇప్పుడు 30 years అవుతుంది. ఎంత కొన్న ఉండొచ్చు చెప్పండి మీరు, ఒక ఐడియా. 37 కోట్లకి అమ్మారు. ఎప్పుడు 20 years బ్యాక్ ఒక 2,000 square feet 37 కోట్లు. ఎందుకు? అటుపక్క జూహీ చావ్లా, ఇటుపక్క అమితాబ్ బచ్చన్, అటుపక్క షారూఖ్ ఖాన్ ఉంటాడు. సో అది వేరు అటెవరు. సో అలా చూసుకుంటే మాత్రం మన ఐజీబీసీ కూడా కొద్ది లిటిల్ ఎక్స్పెన్సివ్. బట్ ఆ లిటిల్ 5-10% కాస్ట్కి మంచి ఫెసిలిటీస్ వస్తాయి. ఇక్కడ స్టాండర్డ్ బిల్డింగ్, గేట్ అండ్ స్టాండర్డ్ బిల్డింగ్ ఏమీ రావు. సార్, ఎలాంటి బిల్డర్స్కి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఈ ఐజీబీసీ మెంబర్షిప్ అనేది దొరుకుతుంది? మెంబర్షిప్ ఏం లేదంటే మన ఏదైతే హెచ్ఎండిఏ, డిటీసీపీ, రేరా అది కూడా ఒక పర్మిషన్ అప్లై చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రం వస్తుంది. మామూలుగా కడితే మాత్రం రాదు. అది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఈ డ్రైనేజ్, మన ఆర్కిటెక్చర్, ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ, వాటర్ హార్వెస్టింగ్, పొల్యూషన్, గార్బేజ్, ఇవన్నిటి కూడా దేర్ ఆర్ సడన్ నామ్స్. ఆ నామ్స్ ఫాలో అయితేనే మీకు పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్ వచ్చిందంటే ఇట్స్ ఏ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజల్. అంటే ఇది ఒక పాయింట్ మీద ఐజీబీసీ ఫీల్డ్ అంటే ఎక్స్ప్రెషన్ సాఫ్ట్వేర్ వాళ్ళు హైలీ క్వాలిఫైడ్కి అర్థం అవుతుంది. మామూలు కింద వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఐజీబీసీ ఫుల్ ఫామ్ చాలామంది ఏజెంట్స్కి, మన కొంతమంది చిన్న బిల్డర్స్కి అలా ఐజీబీసీ అంటే కూడా ఏం తెలియదు. బట్ ఇప్పుడు రానున్న నెక్స్ట్ డెకేడ్లో నాకు తెలిసి ఐజీబీసీ బిల్డింగ్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్ అండ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ కల్చర్. ఇప్పుడు ఆ మీటింగ్ సపరేట్గా ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దిర్ ఇస్ సపరేట్ కమిటీ అండ్ బాడీ హెడెడ్ బై చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ ఉంటారు. ఆ మార్కెట్లో నేను రియల్ ఎస్టేట్ అవేర్నెస్ ఎలా తీసుకొస్తున్నా, దేర్ ఐజీబీసీ వర్కింగ్ ఫర్ దేర్ అవేర్నెస్. ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేసింది. ఇప్పుడు ఫ్యూచర్లో మిలియన్స్ అంటే బిలియన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 million అంటే 10 lakh square feet. సో ఆల్రెడీ కొన్ని మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ కట్టేసి యూసేజ్లో ఉంది. బట్ రానున్న కొత్త ప్రాజెక్ట్స్లో 20, 30, 40% ఐజీబీసీ నామ్స్తోనే వస్తాయి. ఐజీబీసీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.